వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పనులు ఏపీకి 2వ స్థానంలో వచ్చింది. గతంలో తీసుకుంటే 19వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఏకంగా 2వ స్థానంలో రావడంతో సర్వత్రా దీని మీద చర్చించుకుంటున్నారు. దీనికి కారణం అయితే లేకపోలేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ ఆయన చేపట్టిన తర్వాత 19వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి రావడం అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రధానంగా గతంలో తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విషయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు వ్యవసాయదారులు ఏదైనా తీసుకెళ్లాలన్నా, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లాలన్నా కూడా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. విద్యార్థులు సమయానికి స్కూలుకు చేరుకోవాలన్నా, ఒక గర్భిణీ సమయానికి వైద్యం అందాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉండేది. ఇక గిరిజన ప్రాంతాల్లో అయితే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉండేటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఆ శాఖ చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి మార్పుల కారణంగా రోడ్ల నిర్మాణం చేపట్టడంతో ప్రతి ప్రాంతానికి రోడ్లు ఉండాలి, రవాణా సౌకర్యాలు సులభతరం చేయాలి అనేటువంటి సమున్నత లక్ష్యంతో ముందుకు సాగడం వల్ల ఈరోజు చాలా ప్రాంతాల వరకు రోడ్లు అద్భుతంగా ఉన్నాయని, చాలా ప్రాంతాలకు రోడ్లు అద్భుతంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ కారణంతో విద్యార్థులు సమయానికి స్కూల్కు చేరుకుంటున్నారు. అంబులెన్సులు ప్రశాంతంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి. వెళ్ళి అంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా వైద్య సేవలు సకాలంలో అందేటువంటి పరిస్థితి ఉంది. గతంలో చాలా ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో డోలీల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతాలు కూడా ఆయన కాలినడకన సందర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం. వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో యోగక్షేమాలు కూడా ఆయన తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు మొత్తంగా కేంద్ర బృందం ఏదైతే ఉందో పర్యటించిన నేపథ్యంలో ఒక్క గ్రామం మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా నాణ్యమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొత్తంగా తీసుకుంటే 18 జిల్లాల్లో 347 కిలోమీటర్ల మేర 146 కొత్త గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 422 కోట్లు మంజూరు చేసింది. దీంతో అన్ని ప్రాంతాలకు అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ఊపిరిగా నిలిచింది, ఊతమిచ్చినట్టుంది. అలాగే రైతులు మార్కెట్కు వెళ్ళాలంటే దారి సౌకర్యం చాలా సులభతరం అవుతుంది. విద్యార్థులకు విద్య కోసం పాఠశాలలకు చేరుకోవడానికి కూడా మార్గం ఈజీగా అయిపోయింది. రోగులకు ప్రాణరక్షకు ఒక మార్గంగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదైనా సరుకు రవాణా చేయాలన్నా కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది. మొత్తంగా 126 గ్రామీణ రహదారులు ఏర్పడడం, అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి రోడ్లు కూడా నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అందుకే ఏపీకి 2వ ర్యాంక్ వచ్చింది. దీంతో అందరూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా ఈ విధమైనటువంటి రోడ్లు వేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం అనేది చాలా వరకు మెరుగుపడిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.